కులాధిపత్యాన్ని మీరు చూపిస్తున్నారు. గంగాధర శాస్త్రి గారు అనే అతను మరి కన్వర్షన్ అయిన వాళ్ళు, అంటే యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు నికృష్టులు, నీచులు అని ఆయన సంబోధిస్తున్నారు. ఏమైంది దేశానికి? ఎందుకు ఆధిపత్య పోరు గురించి, లేకపోతే కుల జాత్యాహంకారం అన్నట్లుగా ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. దయచేసి విఘ్నులైన వారు వినండి. మంచి హిందువులందరూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడు చేయరు. వివేకానందలాగా ఆలోచిస్తారు, గొప్ప గొప్ప మహానుభావులుగా ఆలోచిస్తారు. అయితే నేను మీకు తెలియజేస్తున్నాను, ఈ వీడియో ఎవరి మీద మీరు తమిళలో చూశారు. క్రైస్తవులు నీచులు నికృష్టులు అని స్టేట్మెంట్ పాస్ చేశాడు గంగాధర శాస్త్రి గారు అనే ఒక వ్యక్తి. ఈ వీడియో మీరు చూడండి, చివరి వరకు చూడండి. ప్రతి వారు హిందువులు చూడాలి, అందరూ అన్ని మతాల వారు చూడండి. నేను చెప్పేదాంట్లో తప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు కామెంట్లో చెప్పండి. ఒకవేళ నేను చెప్పేదాన్ని కరెక్ట్ అనేప్పుడు మీరు కరెక్ట్ అని మీరు మాట్లాడండి. తప్పకుండా మనందరం కూడా ఈ దేశ పురోగతి కోసం ముందుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు కృష్ణమనాయుడు అలియాస్ కిరణ్ పాల్ అని చెప్తున్నాను. 3 తరాల హత్య రాజకీయాలు ఉన్న కుటుంబాల్లో నన్ను మేము యేసుప్రభు భగవానుడు మమ్మల్ని దర్శించి మా ఆత్మహత్యలు విరంపజేసి మమ్మల్ని మంచి భక్తులుగా మార్చాడు. 23 సంవత్సరాల నుంచి మేము కుల అహంకారానికి బయటపడి, మరి జాతి అహంకారానికి బయటపడి మేము బ్రతుకుతున్నాము. దయచేసి ఈ వీడియో మీరు చూడండి. గంగాధర శాస్త్రి గారు క్రైస్తవులు నికృష్టులు, నీచులు అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆ వీడియో మీకు చూపిస్తున్నాను, చూడండి. మతం గుర్తుపెట్టుకోండి మిత్రులారా, దీన్ని ప్రచారం చేయండి. మతం తల్లి లాంటిది. మతం మార్చడం అంటే తల్లిని మార్చినట్లే. తల్లిని మార్చేవాడు, తల్లిని మార్చమని మనిషికి వచ్చి అడిగేవాడు, ఇద్దరు నికృష్టులే. ధర్మ మార్గంలో ప్రవర్తించండి, నువ్వే కృష్ణుడు. అధర్మ మార్గంలో ప్రవర్తిస్తే నువ్వే నికృష్టుడు. చూసారా ఎంత అహంకారంగా మాట్లాడుతున్నారు గంగాధర శాస్త్రి గారు. నేను వారిని గౌరవిస్తున్నా. వ్యక్తిగతంగా గంగాధర శాస్త్రి గారు ఒక మంచి భావజాలం కలిగిన వ్యక్తే. ఆయన కమర్షియల్గా మనిషి కాదు. హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించే వ్యక్తి అంతకంటే కాదు. ఆయన హిందూ మతాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, తప్పులేదు. హిందూ మతాన్ని ఉద్ధరించే క్రమంలో రాముని యొక్క గొప్పతనం, కృష్ణుడి యొక్క గొప్పతనం, ఇంకా రకరకాల వెంకటేశ్వర గొప్పతనం ఇవన్నీ చెప్పుకుంటే తప్పులేదు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే, వీరు కూడా పేదరికంలో ఉన్న వ్యక్తులు, మరి వాళ్ళని ఆదరించడానికి వచ్చిన మిషనరీస్ యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞను తీసుకుని వచ్చి భారతదేశానికి వచ్చిన వారి మారను బట్టి క్రైస్తవులుగా ఈ భారతదేశంలో జరిగింది. ఎందుకు ఈ భారతదేశంలో క్రైస్తవులుగా మారారు అని మనందరికీ తెలుసు. మళ్ళీ తెలియజేస్తున్నాను. ఈ హైందవుల్లో కొంతమంది బ్రాహ్మణ పండితులు, శాస్త్రులు అంటరానితనాన్ని ప్రోత్సహించారు. మనందరికీ తెలుసు. ఇది కాదనే సత్యం. ఎవరైనా సరే ఇది సత్యమని చెప్తారు గుడుల మీద చేసుకుంటే. అయితే ఈ గంగాధర శాస్త్రి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మత ఘర్షణలు జరుగుతున్నాయి కదా. రకరకాలైన మైనారిటీ పీపుల్ క్రైస్తవులు, మెజారిటీ పీపుల్ హిందువులు. ఈ హిందువులందరూ వచ్చి చర్చిల మీద దాడులు చేస్తున్నారు. కేవలం ఇలాంటి ప్రసంగాల వల్లనే క్రైస్తవులు నీచులు, నికృష్టులు అని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మిత్రులారా, మీరు ఒకసారి ఆలోచించండి. మనము ఈ మాట్లాడిన మాటలు చూస్తుంటే మతం మారితే తల్లిని మార్చినట్టు అని చెప్పారు. మతం మారితే తల్లిని మార్చినట్టు అని చెప్పారు. ఇది పట్టపగలే కొన్ని అబద్ధాలు కదా. ఏంటిది అబద్ధాలంటే, ఇప్పటికీ కూడా అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్న పెద్దవారు, పేటాధిపతులు సైతం కొంతమంది తల్లోంచి పుట్టామనుకున్న వాళ్ళకే కొమ్ము కాయట్లేదా? నేను మరలా చెప్తున్నాను, నా స్టాండ్ మీకు చెప్తున్నాను. శ్రీరాములు వారు అడవిలోకి వెళ్ళినప్పుడు బోయే వాళ్ళని, పేదవాళ్ళని కౌగులించుకున్నాడు. ఆయన అంటరానితనంగా అనుకోలేదే. మరి వీళ్ళందరూ కూడా శాస్త్రులు అని చెప్పబడిన వాళ్ళందరూ కూడా అంటరానితనం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి పేదవాళ్ళకే గౌరవిస్తున్న క్రైస్తవ్యాన్ని దూషిస్తున్నారు. క్రైస్తవ్యం అంటే అదొక నెత్తుటి చరిత్ర, మీకు తెలుసలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కల్వరి శిలువలో ఆయన కార్చిన ఆ రక్తము ఈరోజు కూడా ప్రపంచ దేశాలు పాకింది. ఆయన ప్రేమతో ప్రజలను గెలిచారు. నేనేమంటానంటే ఇంకా ఈ ఆధునిక యుగంలో ఇలాంటి శాస్త్రులు, కొంతమంది బ్రాహ్మణ పండితులు వీరు ఇంకా జాతి అహంకారాన్ని వీరు ప్రదర్శిస్తున్నారు, కుల అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. నేను మరలా చెప్తున్నాను, తల్లో నుంచి పుట్టిన వాళ్ళు అగ్రకులాలని చెప్పేసి ఈ స్టాండ్ తప్పని ప్రతి పీఠాధిపతి చెప్పాలి. చెప్పకపోతే క్రిస్టియానిటీ గ్రోతింగ్ ఎవరు ఆపలేరు. క్రైస్తవ ఎదుగుదలకి పరోక్షంగా మీరే కారణమవుతున్నారు. మీరు చేసే తప్పులే కారణమవుతున్నాయని నేను తెలియజేస్తున్నాను. నా బాధ ఏంటంటే, మాకు ఇదివరకు సినిమాహాలు, రైస్ మిల్లు, 30 ఎకరాల పొలాలు ఉండే. మా తాతయ్య గారి పేరు పోతన కృష్ణమూర్తి గారు. మాకు 4 పాలేరులు ఉండేవాడు. మా తాతయ్య గారు కమ్యూనిస్ట్ నాయకుడు. అంటరానితనాన్ని ఆయనే అగెనిస్ట్గా పోరాడాడు. అప్పట్లో టీడీపీ పార్టీ పుట్టకముందు నేషనల్ కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టులు వాళ్ళు వారు చేసుకునేవాడు. మా తాతయ్య గారు కమ్యూనిస్టు పార్టీకి నాయకులుగా పనిచేశారు అవనిగడ్డ నియోజకవర్గంలో. ఆ కమ్యూనిస్టు పార్టీకి ఉన్న సిద్ధాంతాలు కూడా మరి మీలో లేవు. హైందవ శాస్త్రంలో లేదు, నాకు తెలియదు. హైందవ గ్రంథాలు నేను చదవలేదు. కానీ ఒకటి చెప్తున్నాను, శాస్త్రాల్లో దేవుళ్ళు అనబడిన వాళ్ళు ప్రోత్సహించారైతే నేనైతే నమ్మను.
కానీ మనుషులుగా మీరు ప్రోత్సహించి మనుషులందరినీ విడదీసింది ఖచ్చితంగా కొంతమంది బ్రాహ్మణులే. ఆ బ్రాహ్మణ సమాజం తప్పని కాదు, వాళ్ళంతో మంచివాళ్లే బ్రాహ్మణులు, కానీ ఈ అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు కదా. కాబట్టి క్రైస్తవులు నికృష్టులు, నీచులు అని చెప్పడం ఎంతవరకు సమంజసం? కామెంట్లో మీరు తెలియజేయండి. క్రైస్తవులు నీచులా, నికృష్టులా? మీ కామెంట్లో తెలియజేయండి. విఘ్నులైన వారు అందరూ కామెంట్ చేయండి. అయితే నేను మరలా తెలియజేస్తాను, మా తాతయ్య గారు పార్టీని ఆ టైంలో చల్లపల్లి శ్రీనివాసరావు గారని రాష్ట్రంలో నక్సలైట్గా పేరొందారు. ఆయన ఎన్నోసార్లు ఎస్పీ గారు సముద్రం దగ్గర బంగాళాఖాతం దగ్గర తీసుకెళ్లి కాల్ చేయాలనుకున్నారు. ఆ చల్లపల్లి శ్రీనివాసరావు గారు అతను మా ఇంట్లోనే మా తాతగారు ఆర్థికంగా పెట్టుబడి పెట్టాడు నక్సలైట్లు. కారణం ఏంటి? నక్సలిజం ఎందుకు పెరుగుతుంది? మీరు పేదవారిని పట్టించుకుంటేనే కదా. ప్రభుత్వాలు కుల ఆధిపత్యంతో ప్రవర్తిస్తున్న వీళ్ళందరూ కూడా ఇప్పటికీ దళితులు దూరంగా పెట్టబట్టే కదా. అయితే నేను చేసే వీడియో నాకు వర్తించదు. ఒక నాయుడు సామాజిక వర్గం నుంచి మహాదేవుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువుని నేను నమ్ముకున్నాను కనుక నా విషయంలో నేను సేఫ్ జోన్లో ఉన్నాను. కానీ ఈ పేద ప్రజలు ఇంకా అన్యాయంగా మాట్లాడుతున్నారే, ఇంకా ఏ బైబిల్ని ఈ ఘోరంగా దూషిస్తున్నారే, పవిత్రమైన యేసు ప్రభువారిని అపవిత్రంగా మాట్లాడుతున్నారు. దాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తున్నాను. నన్ను మీరు అందరూ తెలుసు. ఈ రాష్ట్రంలో దాదాపు ఒక 50 లక్షల మంది నా వీడియోలు చూస్తుంటారు. అంతకుముందు ప్రవీణ్ పగడాల హత్య చేయించినప్పుడు నేను బయటకు వచ్చాను, అప్పటి వరకు నేను బయటకు రాలేదు. అయితే గంగాధర శాస్త్రి గారు మా ప్రాంతం వ్యక్తే. ఈ గంగాధర శాస్త్రి గారు అవనిగడ్డ నియోజకవర్గం సంబంధించిన వ్యక్తే. వీరు విదేశాలు తిరుగుతున్నారు. భగవద్గీత దాని చైతన్యం కొరకు అద్భుతంగా పాటలు పాడతారు. గొప్ప గాత్రం ఇచ్చారు. అయితే ఈయన డబ్బు మనిషి కూడా కాదు. కానీ నేను అనేది ఏంటి, పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు పొగుడుతున్నాడు. సమాజానికి సినిమా హీరోల దగ్గరికి వెళ్ళి సినీ రంగానికి చెందిన వ్యక్తి ఈయన. సినిమా హీరోల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పొగుడుతున్నాడు. ఆ సినిమాలో ఏం మంచి లెసన్స్ ఇచ్చారు? ఇప్పుడు సపోజు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా నేను టచ్ చేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి సినిమాలో కూడా జులై తరంతరం ఉంటాయిగా. ఏ సినిమాలైనా ఒక అమ్మాయిని ఏడిపించడాలో, ఆ ఎక్స్పోజింగ్ గురించి మాట్లాడుకోవటాలో, లేకపోతే రకరకాలుగా మనందరికీ తెలుసు. ఏ సినిమా హీరో అయినా కూడా బాలకృష్ణ గారిని గౌరవిస్తాడు, వెళ్ళి బాలకృష్ణ గారిని గౌరవిస్తాడు. బాలకృష్ణ గారు తీసే సినిమాలు కానీ వాళ్ళందరినీ ఆ సినీ రంగాన్ని నేను టచ్ చేయట్లేదు. కానీ అందులో ఉన్న అశ్లీలత గురించి ఎప్పుడైనా మీరు మాట్లాడారా? అందులో ఉన్న పెద్ద వాళ్ళు కూడా అదంతా కూడా ఓసరవెల్లి లోకం, దాన్ని మీరు కనపరుస్తున్నారు. అది నికృష్టమైందా? సినీ రంగం అనేది నికృష్టంగా మీకు కనిపించలేదా? నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు మీ దగ్గర దొరకవు. ఎందుకంటే మత ఘర్షణ జరిగి పేదవాళ్ళని, దళిత పాస్టర్ గారిని, ఎక్కడైనా సరే దళిత సంఘాలని మాదిగల నుంచి కన్వర్ట్ అయిన పాస్టర్ గారి మీద దాడి చేస్తారు తప్ప మరి కృష్ణమనాయుడు నేనని లేకపోతే పెద్ద అగ్రకులాల నుంచి రక్షించబడిన వాళ్ళు దాడి చేయట్లేదు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు టచ్ చేస్తే చాలా ప్రమాదాలు ఉంటాయని దళితుల సేవకులను టచ్ చేస్తున్నారు. పేదరికంగా విధవరాళ్ళు ఎక్కడ ప్రార్థన చేసుకుంటుంటే, పాస్టర్ గారు చచ్చిపోతే పాస్టర్ గారి ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంటే దాని మీదకి వెళ్ళి దాడి చేశారు. గత వీడియో మీకు చెప్పారు. జై శ్రీరామ్ అనే నినాదం ఒక పవిత్ర నినాదంగా మనం భావించాలి, కానీ అది ఒక ఉగ్రవాద నినాదంగా తీసుకెళ్ళిపోయారు. దీన్ని హిందువులు ఖండించాలి. గంగాధర శాస్త్రి గారు మీరు ఖండించారా? పేదవాళ్ళని ఎందుకు దాడి చేస్తారు? మీ ప్రసంగాల వల్లే కదా పేదవాళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు ఏం చెప్పాలంటే, క్రైస్తవులకి గొప్ప మూలాలు ఉన్నాయి, మన రాముడి గురించి చెప్పుకుందాం, మన భగవద్గీత గురించి చెప్పుకుందామని మీరు చెప్పాలి. అంతే తప్ప కన్వర్ట్ అయిన వాళ్ళు తల్లిని మార్చినట్టే అని చెప్పారు. ఇప్పుడు కూడా అంటారా? ప్రోత్సహిస్తున్నారు మీరందరూ. ఇప్పుడు కూడా మీరు దళితులతో ఎవరైనా ఇంటికి వెళ్ళి వాటి భోజనం చేసిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా? వీడియోలు ఏమైనా ఉన్నాయా? పేదవాళ్ళని గౌరవించిన వీడియోలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. నేను మళ్ళీ తెలియజేస్తాను, బ్రాహ్మణ వర్గాన్ని అందరినీ గౌరవిస్తున్నానండి. దయచేసి నా భావజాలాన్ని మీరు అర్థం చేసుకోండి. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు పాస్టర్ల వ్యవస్థ ఉంది. ఈ పాస్టర్ల వ్యవస్థ దేవుడిచ్చిన సంఘం వ్యవస్థ, దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ, మనిషి ఏర్పాటు కాదు. వీళ్ళు ఎవరైనా సరే ఇళ్ళకెళ్ళి వారు ఒంట్లో బాగోపోయిన ఉపవాస ప్రార్థన చేస్తారు. వాళ్ళ ఇంట్లో కుటుంబాలు ఏదన్నా జరిగితే పేదరికంలో ఉన్న వాళ్ళని ఆదరించడానికి వెళ్తారు. ఈ బ్రాహ్మణ పండితులు కూడా అందరూ పేదరికంలో ఉన్న వాళ్ళ ఇళ్ళకెళ్ళి మీరు ఆదరించడానికి ప్రయత్నం చేసి వాళ్ళ ఇంట్లో పని మీ విశ్వాస ప్రకారంగా ప్రార్థన చేసి ఆదరిస్తే క్రైస్తవం పెరిగేది కాదు కదా. మీరు వెళ్ళరు, వెళ్ళేవాళ్ళు వెళ్ళలేరు. అదే మా ఇంటికి వస్తున్నారని చెప్పేసి పెద్ద నాయకులు అనబడిన వాళ్ళు కూడా ఈ అంటరానితనాన్ని ఇంకను అధిగమం చేస్తున్నారు. పేదవాళ్ళని చర్చిల మీద కూడా దాడులు చేయమని మీరు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. దీనికి దేవుడి నుంచి తీర్పు మీకు పొందుకుంటారు. దయచేసి సంఘంగా క్రీస్తు కొరకు నిందల పాలవటమే దేవుడు చెప్పారు. ఆనాటి కాలం ఇరుకు మార్గము ప్రవేశించండి, ఇరుకు మార్గంలో ఇబ్బందులు ఉంటాయి. ఈరోజు మళ్ళా హెచ్చరిక ఏంటంటే, క్రైస్తవులు కార్పొరేట్ పాస్టర్ గారు చాలామంది సేఫ్ జోన్లో బతుకుతున్నారు. అబ్రహాం సంతానం అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళంతా భోగాలతో బతుకుతున్నారు. కానీ న్యూ టెస్ట్మెంట్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇచ్చిన న్యూ టెస్ట్మెంట్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించడం అసాధ్యమని చెప్పాడు. ఈ విషయాన్ని మా క్రైస్తవులు కొంతమంది తెలుసుకోకపోవటం విచారకరం. మరి ఇందులో కూడా ఉన్నారు. మరి ఆధిపత్యాన్ని చూపించడానికి, తర్వాత 100 కోట్లు సంపాదించే కార్పొరేట్ సిస్టమ్స్ మా పాస్టర్లు కూడా ఉన్నారు. వారిని కూడా మేము ఖండిస్తున్నాం. వారు మీరు చేసిన అన్యాయం కంటే వీరు చేసిన అన్యాయమే చాలా పెద్దది. వ్యక్తిగతంగా ఆస్తులు సంపాదించుకున్నవాడు పాస్టర్ కానే కాదు.
వ్యక్తిగతంగా ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు పాస్టర్ కానే కదని నేను తెలియజేస్తాను. ఈ మత్తయి సువార్తలో యేసుప్రభు మాట నా మాటగా సొంత మాట కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం, భూమి మీద మీకోసం ధనం కూర్చుకొనవద్దు. ఇంగ్లీష్ బైబిల్ లేదా, ఇంకో వేరే బైబిల్ లేదా, ఇంక అన్ని బైబిల్స్లో ఉన్నాయి కదా. మరి ఎందుకు మనము నీతిగా బతకడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నాం? నా ఆస్తి 7 ఎకరాలు అమ్మానని చెప్పాను 23 సంవత్సరాల్లో. మీటింగ్లు పెట్టడం, అప్పులు చేయడం, మరి సువార్త ఎందుకు 2 పూట్ల అన్నం ఉంటే చాలు కదా అని బతికే పాస్టర్ గారిని నేను. దయచేసి మీరందరూ కూడా మీ ఆస్తులన్నీ కూడా అమ్మేసి లేకపోతే ఇంకేం చేసి పేదవాళ్ళని ఆదుకోవాలని నేను మీకు తెలియజేస్తాను. పేదరికంలో పాస్టర్లు ఎవరైనా కొట్టినప్పుడు మీరందరూ కూడా నూరిపి వాయిస్ మాట్లాడండి. ఎందుకు మాట్లాడరు మీరు? చాలామంది సేవకులు చెప్తున్నారు, ఈ గంగాధర శాస్త్రి గారి విషయంలో మతం తల్లిని మారిస్తే మతం మార్చినట్టు అన్నారు. మీరు దూరంగా పెట్టబట్టే కదా వేరే వాళ్ళు వచ్చారు. కాబట్టి తల్లిని మారిస్తే మతం మార్చినట్టు కాదు. ఈ భారత మాతకి జై అని చెప్పిన స్లోగన్స్ అన్నీ కూడా అందరికీ వర్తిస్తాయి కదా. మీరు గౌరవంతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కాబట్టి మతం మార్చేవాళ్ళు తల్లిని మార్చేట మాట మీరు వెనక్కి తీసుకోవాలి. రెండోది, నికృష్టులు నీచులు అని మీరు మాట్లాడారు. ఇంకో వీడియో చూపిస్తాను మీకు. ఆ వీడియో చూస్తున్నప్పుడు చాలా బాధగా ఉంది. ఏంటి ఆ బాధ? భారతదేశంలో ఇప్పటికీ ఈ మత మార్పిడిని ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతాను? మతం మార్చడం అంటే, మతం అంటే తల్లి లాంటిది. తల్లిని మార్చమని చెప్పడం ఏంటో యూజ్లెస్ ఫెలోస్. తల్లిని మార్చమని చెప్పేవాడు, తల్లిని మార్చేవాడు ఇద్దరు అజ్ఞానులే కదా, మూర్ఖులు కదా. నీకు జనబలం పెంచుకోవడం కోసం, నీకు ఫండ్స్ పెంచుకోవడం కోసం యూజ్లెస్ ఫెలోస్. కాబట్టి ఈయన ఎంత అహంకారంతో మాట్లాడుతున్నారంటే, ఇదివరకు మంచిగానే మాట్లాడారు. ఇతను నీతిమంతుడే. నీతిమంతుడు అంటే డబ్బు మనిషి కాదు. అయితే నీ భగవద్గీత మీరు చెప్పుకోక ఈ విధంగా మతం మారిపోతే యూజ్లెస్ ఫెలోస్ అనే వాడుకు మీరు మాట్లాడుతున్నారు. మీ పదజాలాన్ని మీరు వెనక్కి తీసుకోవాలి. యూజ్లెస్ ఫెలో అంటే బుద్ధిహీనులు, చేతకాని వాళ్ళు, సన్యాసులు అని చెప్పి క్రైస్తవులు మీరు దూషిస్తున్నారు. ఎప్పుడైనా సరే పేదరికంలో ఉన్న ఇంటికి వెళ్ళి మీరు ఆదరించారు ఎవరైనా? దళితులు అనిపోయిన వాళ్ళు క్రైస్తవులు అందరినీ సమానంగా చూడొచ్చు కదా. మీరు రాములు వారు అలాగే చూశారు కదా. ఈ కుల ప్రాతిపదికన విడదీశాడు రాములు వారు? విడదీలా, మీరు విడదీస్తున్నారు. దయచేసి మీరు సినీ రంగానికి చెందిన వారు కనుక అవన్నీ నీచ నికృష్ట విషయాలు మీకు తెలీదా? నేను మరలా స్టేట్మెంట్ ఇస్తున్నాను. సినీ రంగం అనేది ఒకప్పుడు మంచి లెసన్స్ ఉండే, పాఠాలు ఉండే పురాతన కాలం, అంతకు ముందు కాలంలో. కానీ ఇప్పుడు ఏమైనా లెసన్స్ జరుగుతున్నాయా? ఇప్పుడు మొత్తం కూడా అశ్లీలతే కదా. ఈ అశ్లీలత సెన్సార్ గురించి మీరు ఖండించట్లా, అది నీచులుగా మీకు అనిపించట్లా. అందుకే ప్రతి ఆడియో ఫంక్షన్కి మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు. మీకు నీచమైనది ఏదో, నీచం కానిదేందో మీకు అర్థం కావట్లేదు. మన ఈ మధ్య అనంతపురంలో జరిగిన బస్సు యేసుప్రభు వారు ప్రకటిస్తున్న బస్సుని తగలేటకు వచ్చారు కదా. అదే ప్రాంతంలో ఒక రికార్డింగ్ డ్యాన్సుల లాగా కొంతమంది అమ్మాయిలు తీసుకెళ్ళి ఊరేగించుకుంటూ వెళ్తే ఆ ఊళ్ళో స్వాగతం పలుకుతారు. కొంతమంది హిందువుల గురించి చెప్తున్నాను, అందరూ హిందువులు కాదు. మంచి హిందువులు చాలా మంచిగా బతకాలి. మీరు మంచి స్టేట్మెంట్లు ఇవ్వాలి. కాబట్టి గంగాధర శాస్త్రి గారు క్రైస్తవులు నీచులు కాదు, క్రైస్తవులు ఈ దేశ భక్తులు అని నేను డిక్లేర్ చేస్తాను. ఎవరు ఆలోచించేది? ఎవరైతే బాధల్లో కష్టాలు ఉన్న వాళ్ళ కోసం ఆలోచించే వాళ్ళే దేశభక్తులు. అది హిందువుల్లో ఉన్నాయి, ముస్లింలో ఉన్నాయి, ఏ మతంలో ఉన్నా కూడా అతను దేశభక్తుడే. పేదరికంలో ఉన్నవాడిని పట్టించుకునేవాడే దేశభక్తుడు, సమాజంలో ఉన్నవాడిని పట్టించుకునేవాడే దేశభక్తుడని నేను మీకు తెలియజేస్తున్నాను. కమ్యూనిస్టులు కూడా ఒక ఫిలాసఫీ మీకు లేకపోయింది. అదే నా బాధగా ఉంది. ప్రభు చిత్తమైతే ఈ దేశాన్ని కమ్యూనిస్టులు పరిపాలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే కమ్యూనిస్టులు దేవుడు లేడని చెప్పుకున్నప్పుడు కూడా మరి చావెజ్ అనే ఒక దేశ అధ్యక్షుడు, వెనిజులా దేశ అధ్యక్షుడు చావెజ్, వారి దేశంలో ప్రతి వాడికి భూమి, అక్కడ ఉన్న భూమి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్స్ మొత్తం పేదరికాలను పంచించాడు. 40 సంవత్సరాలు పరిపాలించాడు ఆయన. ఇంచుమించు 40 ఏళ్ళు పరిపాలించాలని చరిత్ర చెప్తుంది. కాబట్టి కమ్యూనిస్టు దేశాలన్నీ పురోగతికి వెళ్తున్నాయి. మన భారతదేశంలో కులహంకారం, తర్వాత బ్రాహ్మణ ఆధిపత్యం, తల నుంచి పుట్టారు, కాళ్ళ నుంచి పుట్టారు ఈ దళితులు అని చెప్పేసి ఇవన్నీ తప్పుగా మీరు ఖండించినంత వరకు ఈ యేసుప్రభు ప్రేమ మీరు ఎవరో ఆపలేరని మీకు తెలియజేస్తున్నాను. యేసుప్రభు వారి గొప్పతనం ఒక్క మాటలో చెప్పి నేను ముగిస్తాను. యేసుప్రభు వారి గొప్పతనం చెప్తున్నా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏం తెలియజేస్తుందంటే, బైబిల్లో మరి యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం నుండి 17వ వచనం వరకు ఆయన చివరాత్రి భోజన సమయంలో ప్రభు తన బోధకుడైన యేసుప్రభు వారు నడుముకి తువాలు కట్టుకుని శిష్యుల పాదములు కడిగి తమలో ఒకరికొరకొరు ఒక సేవ చేయాలని ఆయన ఆజ్ఞాపించారు. ఆయన పాటించి బోధించాడు. చెప్పండి, మీకు పాటించి బోధించేదానికి శక్తి ఉంది. అందరినీ ప్రేమించండి అని చెప్పేసి ఎక్కడో అగ్రపేటాల మీద కూర్చుని ఏసీ రూమ్లో తిరిగేవాళ్ళు పేదరికాలని దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కౌగిలించుకోకుండా ఆదుకోకుండా ఉంటే అది గొప్పతనం కాదు, అది దేశాన్ని ప్రేమించినట్టు కాదు. ఇక్కడ యోహాను సువార్త 13:4-5లో 14-15 వచనాల్లో ఆయన భోజనం చేసి పై వస్త్రాన్ని తీసుకుని తువాలు ఒకటి తీసుకుని నడుము కట్టుకుని తర్వాత పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకుని తువాలను తుడుచుకు మొదలుపెట్టాను. ప్రభుని బోధకుడైన నేను మీ పాదములు కడిగాను కనుక మీరు ఒకరి పాదములకు కడగవలసిన వారైనారు. నేను మీకు చేసినట్లే మీరు చేయవలని మీకు మాదిరి చూపించేదని. మీకు మాదిరి దీంట్లో ఏం పాఠం నేర్చుకుంటున్నాం? యేసుప్రభు వారిలో ఈ 13వ అధ్యాయము 15 వచనంలో ఇది కేవలం పాదాలు కడగడం మాత్రమే కాదండి. పాదాలు కడగడం మాత్రమే కాదు. యేసుప్రభు వారు ఆయన పరిచర్య అంటే వినయంతో ప్రేమతో ఇతరులకు సేవ చేయాలని ఆయన నేర్పించారు. ఇది కదా మేము నమ్ముకుంది.
ఇప్పుడు కూడా పిఠాపురం అనే ప్రాంతంలో దళితులకి దేవాలయ ప్రవేశం లేదు. మీ హైందవ దేవాలయ ప్రవేశం లేదు. చాలా చోట్ల జరుగుతున్నాయి. ప్రతి చోట ఇక్కడ విజయవాడ దగ్గర కుంచుడుపల్లిలో రెడ్ల రామాలయం చెప్పండి, ఇది కమ్మ రామాలయం అంట. మళ్ళీ మాదిగూడెంలో మా మాలగూడెల్లో ఏమవుతుంది, మాల రామాలయం పెట్టుకోవాలా? ఇదంతా చాలా బాధగా ఉంది. ఇది ఏ చర్చిల దగ్గరైనా కృష్ణమనాయుడు చర్చ్ అని పెట్టారా? నాయుడు చర్చ్ అని పెడితే ఆ చర్చి కూడా దేవుడు తగలేస్తాడు. అది దేవుడు ఒప్పుకోడు. దేవుడు సార్వత్రిక సంఘం కాబట్టి గుర్తుపెట్టుకోండి విఘ్నులైన వారందరూ. ప్రతి చోట కూడా కమ్మ రామాలయం, రెడ్ల రామాలయం, నాయుడు రామాలయం అని ఈ స్టేట్లో లేవా? వీటిని ఖండించాలండి. రామాలయం అందరికీ ప్రవేశం ఉంది. కమ్మరు రావచ్చు, ఇల్లు రావచ్చు, మాలవాళ్ళు కూడా అక్కడికి వచ్చి రావచ్చు. అంటే ఇక్కడ మరి అసమానత చూపించవచ్చు కదా. కానీ యేసు ప్రభు వారి యొక్క బోధ ఈ ప్రపంచ దేశాలు పాకట కారణం అదే. ఆయన ప్రేమ సిలువలో ఆయన చూపించిన ప్రేమ మాధురి చూపించాడు. దయచేసి విఘ్నులైన వారు మీరందరికీ తెలియజేస్తాను, ఈ గంగాధర శాస్త్రి గారు మా ప్రాంతం అవనిగడ్డ నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి కనుక నేను కొంచెం చొరవగా మాట్లాడతాను. ఆయన గౌరవించే నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళు ఈ కిరణ్ పాల్ ఫర్ క్రైస్ట్ ఛానల్ మరి వారానికి 2-3 వీడియోలు చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి వీడియో పాస్ చేయండి. దయచేసి క్రైస్తవులకు హెచ్చరిక ఏంటంటే మీరు మాదిరిగా చూపించి బోధించి బోధలోనే మనం ఆగిపోతే ఖచ్చితంగా మీరు తీరని నష్టం యేసు ప్రభు వారికి క్రిస్టియానికి చేసినట్టు తెలియజేసుకుంటూ, దయచేసి మనందరం కూడా యేసు ప్రభు వారి లాగానే నిరాడంబరంగా జీవించి ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ ఆశీర్వదించును గాక. ఆమేన్.